సార్ ఈ విశ్వ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి వేడుకలు ఇక్కడ నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది రాక్ హైట్స్ ఇస్ అ బ్యూటిఫుల్ వెన్యూ అండి. ఇక్కడ ఇంత చక్కగా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి ఉత్సవం చూసి చాలా కాలం అయింది. అందులో సిటీ సెంటర్లో చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ని, మొత్తం కమిటీ సభ్యుల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను నేను. అందరూ మంచి పండగ వాతావరణంలో కుటుంబాలతో ఇలా వచ్చి ఇన్ని యాక్టివిటీస్ అనుభవించటం, ఎంజాయ్ చేయటం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు సిటీ కూడా కొంచెం చాలా ఖాళీగా ఉంది. అందరూ కూడా వెళ్ళిపోయారు, రావడం కూడా చాలా ఈజీ అయింది. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ సాంప్రదాయాలు చూద్దామన్నా కానీ అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అదంతా ఒక చరిత్రగానే మిగిలిపోతుంది, కానీ తర్వాత తరాల వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది అనేటువంటిది రాబోయే తరాలకు తెలిసే పరిస్థితి లేకుండా అయిపోయింది. అలాంటి వాటికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటువంటి ఎలా ఉపకరిస్తున్నాయి? లేదు, మన సంస్కృతి మన చరిత్రతో కూడా చాలా లీనమై ఉంది. సో గ్రామాల్లో ఉంది, ఇది గ్రామాల్లో ఉంది, చిన్న పట్టణాల్లో ఉంది. సిటీస్లో మాత్రం మనం మర్చిపోతున్నాం. అందువల్ల సిటీస్లో ఉన్న పిల్లలందరికీ ఇటువంటి ఎక్స్పోజర్ కల్పించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సంస్కృతి గురించి, మన పండుగల గురించి, తర్వాత మన అలవాట్ల గురించి, మన వంటకాల గురించి, తర్వాత సంక్రాంతి అంటే ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలియపరచడానికి చాలా మంచి అవకాశం ఇది. సార్, మా 99 ఛానల్ ఇట్లా ఈ విధమైనటువంటి సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలన్నీ సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎలా చెప్తారు? అట్ ద సేమ్ టైం శాటిలైట్ ప్రసారాలే కాకుండా ఇప్పుడు డిజిటల్లో కూడా 99 అడుగుపెట్టింది. మీకు ఎలా అనిపిస్తుంది? 99 ఎప్పుడు కూడా ఫోర్ ఉంది, టెక్నాలజీ ఫోర్ ఉంది. చాలా మంచి కార్యక్రమాలని కూడా చూపిస్తుంది. కానీ సమాజంలో ఇంకా మార్పు చాలా తీసుకురావాలి. మనకేమో ఒక సివిక్ సెన్స్ రావాలి, క్లీన్లీనెస్ రావాలి. అలాగే మన డెమోక్రసీ చూసుకుంటే ఎస్పెషలీ సదర్న్ స్టేట్స్లో డబ్బుమయమైపోయింది. ఇవన్నీ కూడా మార్పులు వచ్చేలాగా 99 కాగా స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని నేను ఆశిస్తున్నాను.